ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం మిథున రాశి వారి జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం. 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 7వ తేదీ శుక్రవారం నాడు మిథున రాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరు ఊహించని సంఘటన మీ జీవితంలో జరగబోతోంది. అయితే మిథున రాశి వారు శుక్రవారం 7వ తేదీన ఎటువంటి సంఘటన ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా అధికంగా కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ మిథున రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కూడా మిథున రాశి వారిలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఎవరు ఊహించనిది ఒక సంఘటన మీ యొక్క లైఫ్లో జరగబోతోంది. అటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక సదవకాశం ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే అటువంటి ఒక మంచి సదవకాశాన్ని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ ఉద్యోగ జీవితానికి లేదా మీ వ్యాపార జీవితానికి సంబంధించి ఒక గొప్ప శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ రోజున మీరు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి నూతన మార్గాలు కూడా అన్వేషిస్తారు. ఇటువంటి ఒక ఫలితాలు ఈ రోజున మిథున రాశి వారి జాతకాల్లో కనిపిస్తోంది. అయితే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన ఉద్యోగస్తులకు పని భారం అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఇది మీకు ఇబ్బందికరంగా కనిపించవచ్చు. అయినప్పటికీ కూడా పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు కూడా మీకు లభిస్తుంది. నూతన వ్యక్తులను మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తులతో పరిచయం అనేది కొద్ది కాలం మాత్రమే కాకుండా దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలం క్రితం స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీకు ఈ సమయంలో అనుకోకుండా తారసపడే అవకాశం ఉంటుంది. అలాగే మీ జీవితంలో ఏదైనా ఒక పెద్ద సమస్య చాలా కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే కనుక అటువంటి ఒక సమస్యకు మీకు పరిష్కారం లభించబోతోంది. అలాగే మీ ఉద్యోగ జీవితంలో నూతన వ్యక్తుల పరిచయం మీకు లభిస్తుంది. అంతేకాదు వారి నుంచి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీరు తీసుకునే ఈ కీలకమైన నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అందించబోతున్నాయనే చెప్పుకోవాలి. అయితే మిథున రాశి వారు ఈ రోజున ఆనందదాయకమైన ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు. మీ కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. చాలా కాలంగా మీ కుటుంబ సభ్యులతో ఇంత సరదాగా సమయాన్ని గడపలేదు. అటువంటి ఆనందకరమైన ఫలితాలను మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అయితే మిథున రాశి వారు మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రోజున ఓం శ్రీం శ్రీయై నమః అనే లక్ష్మీదేవి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తూ ఉండండి. విశేషంగా లక్ష్మీదేవికి పూజలు నిర్వహించండి. సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుచేత లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి పూజ నిర్వహించండి. లక్ష్మీదేవిని ఎర్రని పూలతో అలంకరించండి. అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తిథి రోజులలో ఇంట్లో గోమూత్రాన్ని చల్లుకోండి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. పశుపక్షాదులకు మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 7వ తేదీ శుక్రవారం నాడు మిథున రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఎటువంటి ఊహించని సంఘటన మీరు ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.